రాజానగరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశం గురువారం మండల కేంద్రమైన కోరుకొండలో జరిగింది. ఈ సమావేశానికి తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో రాజానగరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా డాక్టర్ వడయార్ శ్రీనివాస్ను నియమించారు. అనంతరం విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యత స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారని, ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పార్టీ శ్రేణులతో సమీక్షించారు. అనంతరం కోరుకొండ హరేరామ్ నగర్లో జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని భక్తులకు వడ్డన చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఎస్ మార్టిన్ లూథర్, రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ డాక్టర్ వడియార్, గరగ శ్రీధర్ బాబు, పలువురు మండల పార్టీ ప్రెసిడెంట్లు ఇందులో పాల్గొన్నారు. నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి, ఏ పిసిసి అధ్యక్షులు కూడా ఇంత సమస్య మీద స్పాంటేనియస్ గా ఇమీడియట్ గా స్పందించినటువంటి పిసిసి అధ్యక్షులు ఎవరు లేరు. వైఎస్ఆర్సీపీ విషయం వస్తే ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ దుకాణం గుర్తించారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ దుకాణం తెరవడానికి ఎవరు కూడా ధైర్యం చేయట్లేదు. ఎవడన్నా దుకాణం తెరిచాడా అంటే ఆయన తీసుకెళ్ళి లోపల వేస్తారు. సాధారణంగా మన దొడ్లో ఒక మర్రి చెట్టు ఏదైనా ఉంటే మరి ఆ చెట్టు నరికేరు అబ్బాయి అని చెప్పి మనం కాంట్రాక్ట్ ఇస్తే ఏం చేస్తున్నాడు, వరుస పెట్టి కొమ్మలు నరుక్కుంటూ వస్తాడు. ఆకుని కింద కోసేస్తాడు, తర్వాత ఈరులు తీసేస్తాడు. ఇప్పుడు అదే చేస్తారు ఎన్డీఏ కూటమి వాళ్ళు. వరుస పెట్టి కొమ్మలు కొట్టేస్తున్నారు. ఇది వైసీపీ అనేటువంటి మహావృక్షానికి కొమ్మలు ఆల్రెడీ చాలా వరకు నరికేసారు, మిగతా నరికేస్తారు. త్వరలోనే కింద మొత్తానికి మొదలు కూడా తీసేస్తారు, ఏర్లు కూడా తీసేస్తారు. ఏదైనా ఈ ఎన్డీఏ కూటమికి ప్రతిపక్షం ఏదైనా ఉందంటే అది